రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారని కొడంగల్ రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పచ్చని పంట పొలాల్లో ఫార్మా కంపెనీలు స్థాపించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని రైతులు వ్యతిరేకించారు. వ్యవసాయం చేసే పంట పొలాలు తీసుకుంటే నీరు, గాలి, భూమి కలుషితమైపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 1500 ఎకరాల భూమి కబ్జా చేయడం కొరకు నోటీసులు ఇచ్చాడు. వికారాబాద్ కలెక్టర్ ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫార్మా కంపెనీ మేము పెడతాము అని. వ్యవసాయదారులు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అర్ధెకరం, ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాల లోపు ఉన్న సన్నకారు, చిన్నకారు, పేద రైతులు మాత్రమే మా భూములు గుంజుకుంటా అని అంటున్నాడు. అక్కడ పెట్టడం వల్ల మా మొత్తం వాటర్ పొల్యూషన్ అవుతుంది. ఒకటి, మా భూములు పోతున్నాయి. 2, ఇన్ని గ్రామాల ప్రజలు నిరుద్యోగులమై రోడ్ల మీద పడి అడుక్క తినవలసి వస్తుంది. దయచేసి మేము మనవి చేసేది ఏంటంటే, మీకు ఆ ఫార్మా కంపెనీ మాకొద్దు. మీరు ఎక్కడన్నా ప్రభుత్వ భూమికి, అదే కొడంగల్ తాలూకాలో మైలారం దగ్గర 2000 ఎకరాలు, దుద్యాల తొగపురం దగ్గర 7000 ఎకరాలు, మాకు తెలిసిన కాడికి ఇంకా తెలియని భూమి చాలా ఉంది. మీరు అక్కడ పెట్టుకోండి, అది ప్రభుత్వ భూమి. అక్కడ ఎలాంటి అబ్జెక్షన్లు లేవు. మమ్మల్ని ఈ భూములు గుంజుకొని నిరుద్యోగులుగా చేసి, వ్యవసాయ కూలీలుగా చేసి చేయవద్దని మేము అందరం మనవి. కంపెనీలు కానీ వ్యవసాయానికి సంబంధించినవి కానీ ఏర్పాటు చేయండి తప్పితే ఫార్మా కంపెనీలు మీరు ఏర్పాటు చేసినట్లయితే ఈ ఉద్యమాన్ని ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేశాం. కొడంగల్ నుంచి మిమ్మల్ని ఈ రాష్ట్ర రాజధానికి పంపి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన మాకు ఇక్కడ నుంచి తిరిగి కొండారెడ్డిపల్లెకి పంపడానికి ఎంతో సమయం పట్టదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు మీ కుటుంబ పాలన ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి కొడంగల్ ప్రాంతంలో తిరుపతి రెడ్డి గారు అయితేనే, రేవంత్ రెడ్డి గారు అయితేనే ఈ పేద ప్రజల బాధని అర్థం చేసుకొని వెంబడే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారనుకుంటున్నాం. ఎదగడానికి కొడంగల్ ప్రజలు ఎంత సహకరించారో నిన్ను తిరిగి అంతే వేగంగా కొండారెడ్డిపల్లికి పంపే ప్రయత్నం కూడా కొడంగల్ ప్రజలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.